వ్లాడిమిర్. రింగింగ్ సీడర్స్. ప్రకృతి అన్నది ఈ విశ్వం మనకు అందించిన ఒకానొక అద్భుతమైన వరం. అందుకే ప్రకృతికి ఎంత దగ్గరగా మనం జీవిస్తే అంతగా మనలోని సహజ శక్తులు మేల్కొని మనం విశ్వంతో అనుసంధానం అయ్యి విశ్వమానవులుగా ఎదుగుతాం. ఆధునిక విజ్ఞానం అందిస్తోన్న కంప్యూటర్లు, సెల్ఫోన్లు, టెలివిజన్లు వంటి సాంకేతిక పరికరాలను మించిన సహజ సిద్ధులు మనలోనే నిక్షిప్తం అయి ఉన్నాయని గుర్తించుకుని మన దైవ స్వీయ కాంతిలో వెలుగుతూ ఈ భూమిని స్వస్థత పరచగలుగుతాం. ఇలా ప్రకృతితో అనుసంధానం అయ్యి జీవించే విధి విధానాలను ప్రత్యక్షంగా అనుభవించిన రష్యా దేశానికి చెందిన వ్యాపారవేత్త వ్లాడిమిర్ మెగ్రే వీటిని యథాతథంగా రింగింగ్ సీడర్స్ సిరీస్లోని అనస్టేజియా అన్న గ్రంథంలో పొందుపరచి మనకు అందించారు. ఒక్క రష్యా భాషలోనే 11 మిలియన్ కాపీల అమ్మకాలతో ఈ గ్రంథం రచనా వ్యాసంగంతో సంబంధమే లేని వ్లాడిమిర్ను ప్రముఖ రచయితగా మరి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చివేసింది. ప్రకృతి ప్రేమికుల వెన్నుతట్టి వారిని మరింత ఉత్సాహపరుస్తూ మరి నాగరికత పేరుతో ప్రకృతికి దూరంగా బ్రతుకుతోన్న వికృత మానవులను మేల్కొలుపుతూ ఆంగ్లంతో పాటు 20 ఇతర ప్రపంచ భాషలలోకి అనువదించబడిన రింగింగ్ సీఈదాస్ సిరీస్ను ధారావాహికంగా అందిస్తున్నాం. అనస్టాసియా, రష్యా దేశం నోవోసిబిర్స్క్ పట్టణానికి చెందిన వ్లాడిమిర్ మెగ్రే అన్న ఒకానొక వ్యాపారి తన స్వంత ఓడలలో సరుకులు నింపుకుని దేశవిదేశాలు ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ఆబ్ నదీ తీరపు ప్రాంతాలలో తన సరుకును అమ్మి లాభాలను గడిస్తున్న క్రమంలో ఒకసారి అతడి ఓడ ఉత్తర రష్యా ప్రాంతంలోని సైబీరియన్ మంచు లోయను చేరుకుంటుంది. అతని సిబ్బంది ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తెచ్చిన సరుకును అమ్ముతూ ఉండగా వ్లాడిమిర్ చుట్టూ ఎత్తైన దేవదారు వృక్షాలతో నిండిన సైబీరియన్ లోయల అందాలను వీక్షిస్తూ ఒకానొక గ్రామం చేరుకుంటాడు. పట్టణ వాసాలకు దూరంగా ప్రకృతి ఒడిలో ఆనందంగా మరి ఆరోగ్యంగా జీవిస్తోన్న ఆ గ్రామ ప్రజలు అతడిని ఆప్యాయంగా పలుకరించి చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తారు. 119 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ గ్రామ పెద్ద వ్లాడిమిర్ ఆత్మీయంగా మాట్లాడుతూ లోయలో పెరిగే దేవదారు వృక్షాల నుంచి వచ్చే ఫలాలను, గింజలను మరిదాని బెరడు కషాయాలను సేవించడమే మా నిత్యయవ్వన ఆరోగ్య రహస్యం అని తెలియజేస్తాడు. అంతేకాకుండా దాదాపు 500 సంవత్సరాల వయస్సు కలిగి భూమి నుంచి దాదాపు 150 అడుగుల ఎత్తు వరకు ఆకాశంలోకి ఎదిగే ఆ దేవదారు వృక్షాలు అనేకానేక నక్షత్రలోకాల వాసులతో సంపర్కం చెందుతూ ఆయా లోకాలకు చెందిన విశ్వశక్తులను తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. వందల సంవత్సరాల పాటు అలా విశ్వశక్తులతో పరిపుష్టమైన ఆ వృక్షాలు ఆ శక్తులను మానవులకు అందించి వారి ద్వారా ఈ భూమిని శక్తివంతం చేయడానికి తమను తాము అర్పించుకోవడానికి సిద్ధపడతాయి. అప్పుడు అవి తమలో నుంచి కొన్ని సున్నితమైన రాగాలను పలికిస్తూ తమను నరికి తమ కాండాన్ని మరి బెరడును ఉపయోగించుకోమని మానవులను అర్థిస్తాయి. వాటి అభ్యర్థనలను గ్రహించగలిగే నైపుణ్యం ఉన్న ఆ గ్రామ ప్రజలు వాటిని నరకడానికి వ్లాడిమిర్ వెంట ఉన్న ఓడ సిబ్బంది యొక్క సహాయాన్ని కోరతారు. ప్రతిగా ఆ వృక్షాల కాండాలను, పుష్పాలను, పత్రాలను మరి ఫలాలను తమ దేశానికి తీసుకుని వెళ్లి చక్కటి ఆరోగ్యాన్ని మరి ఆనందాన్ని అందరికీ పంచమని కోరతారు. ఆ చెట్టు కాండాన్ని చిన్ని చిన్ని ముక్కలుగా చేసి పెండెంట్లాగా గొలుసులో ధరిస్తే వందల సంవత్సరాలుగా ఆ వృక్షం తనలో నిక్షిప్తం చేసుకున్న విశ్వశక్తులు వారికి వశం అవుతాయని వాళ్లు చెబుతారు. సకాలంలో ఆ చెట్లను నరకకపోతే అవి తమలో తామే అగ్నిని రగిలింపజేసుకుని సమూలంగా దహించుకుపోతాయి అని కూడా వాళ్లు చెబుతారు. మానవాళి ఉన్నతిని కోరుతోన్న ఆ చెట్ల అభ్యర్థన మేరకు మాత్రమే ఆ అమాయక ప్రజలు నిజాయితీగా తన సహాయాన్ని అర్థిస్తున్నారని ఒకింత గ్రహించిన డబ్బు సంపాదించడమే లక్ష్యంగా జీవించి వ్లాడిమిర్ వాళ్ల అభ్యర్థనను మూఢ నమ్మకంగా కొట్టిపడేస్తాడు. ఆ చెట్లను నరకడం తమ సమయాన్ని వృధా చేసుకోవడమే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని నెలల వ్యాపార పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకున్న అతడు మద్యం, మాంసం విపరీతంగా తినడం వల్ల అతని జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతిని ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రిలో మంచానికి పరిమితం అయిపోయిన వ్లాడిమిరు సైబీరియన్ ప్రజల ఆరోగ్య రహస్యం గుర్తుకు వచ్చి దేవదారు వృక్షాలను గురించి విశేషంగా అధ్యయనం చేస్తాడు. దేవదారు ఉత్పత్తులను సౌందర్య సాధనాలుగా మలుస్తూ కోట్లు గడిస్తోన్న మల్టీనేషనల్ కంపెనీల లాభాలను పరిశీలిస్తాడు.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే తన వెంట సైబీరియన్ మంచులోయకు వచ్చిన నౌక సిబ్బందిలోని ఒకానొక మహిళ ఆ గ్రామస్తుల దగ్గరినుంచి దేవదారు బెరడు ముక్కను తెచ్చుకుని పెండెంట్లో ధరిస్తోంది. అప్పటినుంచి ఆమె మరింత అందంగా, మరింత స్నేహశీలిగా మారినట్లు, అనేకానేక ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందంగా జీవిస్తున్నట్లు తెలుసుకుంటాడు. అంతే. ఇక వెంటనే తన సిబ్బందిని వెంటబెట్టుకుని మళ్లీ సైబీరియన్ లోయ ప్రాంతానికి బయలుదేరుతాడు. తన ప్రయాణాన్ని అత్యంత గోప్యంగా ఉంచినా కూడా ఎవరో తనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు, తనని ప్రతిక్షణం వెంబడిస్తున్నట్లు అతడు గ్రహిస్తాడు. అయినా అది నా భ్రమ అనుకుంటాడు. దేవదారు వృక్షాల ద్వారా తాను సంపాదించబోయే మిలియన్ల రూబెల్స్ను ఊహించుకుంటూ ఉత్సాహంగా ప్రయాణం చేసి సైబీరియన్ గ్రామానికి చేరుకున్న వ్లాడిమిర్కు ఆ గ్రామ పెద్ద ఎక్కడా కనపడలేదు. వారి గురించి వాకబు చేస్తుంటే, స్వాగతం వ్లాడిమిర్. నా పేరు అనస్టాసియా. నేను గ్రామ పెద్ద మనుమరాలిని. రండి మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వెళతాను అంటూ ఒక అందమైన యువతి అతనిని ఆహ్వానించింది. కళ్ళు చెదిరే అందంతో, విశ్వసుందరీమణులను తలదన్నే లావణ్యంతో, మైమరిపించే మేని పరిమళంతో మరి తనదైన దేహకాంతితో మెరిసిపోతోన్న ఆ యువతి ఆహ్వానాన్ని కాదనలేక అక్కడికి 25 మైళ్ల దూరంలో ఉన్న ఆమె స్వగృహానికి బయలుదేరుతాడు వ్లాడిమిర్. దట్టమైన ఆ అడవులలో ఎంతో పరిచయం ఉన్న వనకన్యలా అలవోకగా అడుగులు వేస్తూ దారిలో ఉన్న చెట్లను, పూల మొక్కలను సున్నితంగా పలుకరిస్తూ అలసట అన్నదే ఎరగనట్లు నడుస్తోన్న ఆమెను చూసి ఆశ్చర్యపోతున్న వ్లాడిమిర్ మధ్యమధ్యలో సేద తీరుతూ నడువసాగాడు. చివరికి గమ్యం చేరుకున్న ఆమె సంతోషంగా ఇదే నా ఇల్లు అని చెప్పడం అతడిని విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే అక్కడ ఇల్లు అనబడే కట్టడం ఏదీ లేదు. పచ్చని పచ్చికపై పసుపు పచ్చని పూల తివాచీ పరచినట్లున్న ఆ పూలవనంలో పక్షులు, కుందేళ్లు, ఉడుతలు నిర్భయంగా సంచరిస్తూ వ్లాడిమిరిని పలకరింపుగా చూశాయి. తాను పుట్టిన వెంటనే తల్లిదండ్రులను కోల్పోయానని, అడవిలో జంతువుల పాలు త్రాగి పెరిగానని, గ్రామ పెద్ద పెంపకంలో గ్రామస్తులందరి నుంచి ఎన్నెన్నో నిగూఢ విద్యలను నేర్చుకున్నానని చెబుతోన్న అనస్టాసియాను చూసి విస్మయం చెందాడు. భయం అన్న పునాదులపై నిర్మింపబడిన నాగరిక సమాజం నుంచి వచ్చిన వ్లాడిమిర్. భయం అంటే ఏమిటి అని అడుగుతోన్న ఆ యువతివైపు విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు. తన బాగోగులను ప్రతి క్షణం చూసుకునే ప్రకృతి మాతను గురించి వర్ణిస్తూ ఏ కాలానికి తగ్గట్లు ఆ విధంగా మలచుకునే తన శరీరపు తత్వాన్ని వివరించింది. ఆకలైనప్పుడు చప్పట్లు చేస్తే చాలు దేవదారు ఫలాలను మోసుకుని వచ్చే ఉడుతల దండుని మరి పుట్ట తేనెను మోసుకువచ్చే తేనెటీగల గుంపుని చూసి ఆశ్చర్యపోయాడు. ఆకాశమే పైకప్పుగా, భూదేవే పట్టుపరుపుగా జీవిస్తోన్న ఆ వనకన్య సోయగాలకు మంత్రముగ్ధుడైన వ్లాడిమిర్ తమకాన్ని ఆపుకోలేక ఆమెపై చెయ్యి వేస్తాడు. లిప్తకాలంలో ఏం జరిగిందో తెలియలేదు కాని ఏదో అదృశ్య శక్తి తనను నిలువరించినట్లు, తన శరీరం అంతా శక్తిహీనం అయిపోయినట్లు అనిపించి అతడు బాహ్య స్పృహను కోల్పోయాడు. మెలకువ వచ్చేసరికి చిరునవ్వుతో పలుకరిస్తున్న అనస్టాసియా కనిపించి ప్రాణం లేచి వచ్చింది. ఆమెను వెన్నంటి ఉన్న ఏవో అదృశ్య శక్తులు ఆమెను కాపాడుతున్నాయని అతనికి అర్థమయ్యి ఆమెతో జాగ్రత్తగా మసలుకోసాగాడు. ఆ తరువాత 2 రోజుల పాటు ఆమె వెంట అడవిలో తిరుగుతూ దూరశ్రవణం, దూరదర్శనం, దూరచలనం వంటి అతీంద్రియ శక్తులను గురించి మరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కలిగుండే తమదైన దేహకాంతిని గురించి విశేషంగా తెలుసుకున్నాడు. మనిషి తనలో ఉన్న ఈ శక్తులను మరచిపోయి పరాధీనుడిగా బ్రతికేలా చేస్తోన్న చీకటి శక్తులను గురించి వివరిస్తుంటే ఆశ్చర్యంగా విన్నాడు. వ్యవసాయ భూములలో, పెరటి తోటలలో విత్తనాలను ఎలా నాటాలో, మరి మనకు విత్తనానికి భూమికి మధ్య ఆత్మపరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మన దేహ ఆరోగ్యానికి అనుగుణంగా విత్తనం తన అంతర్గత నిర్మాణంలో మార్పు తెచ్చుకుని మనకు ఫల సహాయం అందించడం వంటి తమదైన వ్యవసాయ పద్ధతులను గురించి తెలియజేసింది అనస్టాసియా. ప్రకృతితో అనుసంధానమై చేసే ఈ విధమైన వ్యవసాయం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి అనస్టాసియా ఈ అడవిలో ఉంటూనే తనలోంచి వెలువడుతోన్న కాంతి పుంజం ద్వారా ఎక్కడెక్కడో వ్యవసాయం చేసుకుంటున్న రైతుల మనోమయ కోశాలను మరి భావమయ కోశాలను ఎలా ప్రభావితం చేస్తోందో ప్రత్యక్షంగా తెలియజేయడం విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ సైబీరియా అడవులలో అక్షరం ముక్కరాని అమాయకురాలిగా జీవిస్తోన్న అనస్టాసియా
తన సహజ అవబోధ ద్వారా రష్యాతో సహా ప్రపంచ భాషలన్నింటినీ అనర్గళంగా మాట్లాడగలదని. రాజకీయ, న్యాయ, వ్యాపార విద్య, వైద్యం ఇలా సమాజంలోని అనేకానేక రంగాలపై ఆమెకు సాధికారికమైన పట్టు ఉందని గ్రహించాడు. ఆడ, మగ కాకుండా తనను తాను మనిషిగా గుర్తించుకుంటున్న అనస్టాసియా విశ్వరూపాన్ని చూసి అచ్చరువొందాడు. ఆమెను అర్థం చేసుకుంటున్న కొద్దీ స్త్రీలపైనే కాకుండా సమస్త మానవజాతిపైనే అపారమైన గౌరవాన్ని పెంచుకున్న వ్లాడిమిర్ తాను ఆమెకు మరింత సన్నిహితమవుతున్నట్లు గ్రహించాడు. అయితే ఇదివరకులా ఈసారి తనలో తప్పు చేస్తున్న భావన ఎంతమాత్రం లేదు. అనస్టాసియాతో అలా ఒక రాత్రంతా అత్యంత సన్నిహితంగా గడిపిన తరువాత మర్నాడు అనస్టాసియా స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాలను గురించి విస్తృతంగా చర్చించింది. రాముడు, కృష్ణుడు, జీసస్ క్రైస్ట్ వంటి ఉత్తమ ఆత్మల సృష్టి కోసమే తపన చెందే రెండు ఆత్మలు సమాధి స్థితిలో సమాగమం చెందడమే పవిత్రమైన సృష్టి కార్యక్రమం తప్ప శారీరక వాంఛల కోసం జరుపబడే సాధారణ లైంగిక చర్యలన్నీ కూడా వ్యభిచారంతో సమానం. తద్వారా పుట్టే పిల్లలంతా కూడా ఎందుకు కొరగారు అని ఆమె నిర్ద్వందంగా తెలియజేసింది. క్రితం రాత్రి ఆమె సమాగమంలో తాను ఇంతవరకు తన జీవితంలో పొందని అలౌకిక ఆనందాన్ని తలచుకుని పులకించిపోతున్న అతనితో తమ సమాగమం ఫలితంగా తాను త్వరలో విశ్వమానవుడిలా ఎదగబోయే బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నానని తెలిపింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగిన అతనితో, నీతో బిడ్డను కనాలన్న విశ్వ సంకల్పంతోనే నిన్ను ఎంచుకుని నక్షత్ర గమనాన్ని మరి గ్రహగతులను లెక్కకట్టి క్రితం రాత్రి నేను నీతో సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఖచ్చితంగా 9 నెలల తరువాత మనకు కొడుకు పుడతాడు. ఆ బిడ్డ నాలాగే ప్రకృతి ఒడిలో పెరుగుతూ జంతువులతో పక్షులతో సహజీవనం చేస్తూ ఆత్మశక్తివంతుడిలా ఎదుగుతాడు. విశ్వంతో అనుసంధానమై జీవించే అతడి ద్వారా భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపకారం జరగబోతోంది అని తెలియజేస్తుంది. అంటే నేను దేవదారు వృక్షాల కోసం సైబీరియన్ లోయకు బయలుదేరేలా చేసింది మరి ఎవరో నన్ను వెంబడించినట్లు నేను గ్రహించింది నువ్వే అన్నమాట అంటున్న వ్లాడిమిర్ మాటలకు సమ్మోహనకరంగా నవ్వేస్తూ, చూశావుగా, డబ్బే లోకం అని జీవిస్తూ దానిని సంపాదించడం కోసమే అమూల్యమైన మానవ జన్మను వృధాపరచుకుంటూ ప్రతి ఒక్కరూ తమలో నిక్షిప్తమై ఉన్న ఆత్మైక శక్తులను మరచిపోతున్నారు. ప్రకృతికి దూరం అయిపోయి కృత్రిమమైన జీవితాలను గడుపుతూ రోగాలపాలు అవుతున్నారు. నిజమైన ఆనందం ఇతర జీవులను చంపి తినే ఆహారంలో కాని తనను తాను ఎరుకను కోల్పోయేలా చేసే మద్యంలో కానీ లేదు అని తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు ఇక్కడ నా జీవితాన్ని ప్రత్యక్షంగా చూసి నాతో పాటు నిజమైన ఆనందంతో సహజంగా జీవించావు కనుక మద్యం, మాంసం మానేసి సాత్విక జీవితం గడుపు. మన జీవిత అనుభవాలను గ్రంథరూపంలో మలచి తద్వారా అందరినీ ఆత్మపరంగా చైతన్యపరచు అని చెప్పింది. అలా అనస్టాసియా మంచి సెలవు తీసుకుని రష్యా దేశానికి తిరిగి వచ్చిన వ్లాడిమిర్ తనకు ఎంతమాత్రం అనుభవం లేని రచనా రంగంలో ప్రవేశించడానికి మొదట్లో ఇష్టపడలేదు. కాని ఎవరో తనను పదే పదే ఆత్మపరంగా తట్టిలేపుతున్నట్లు అనుభూతి చెందడంతో తన అనుభవాలను వ్రాయడం మొదలుపెట్టాడు. ఏదో అదృశ్యశక్తి తన చేతిని పట్టుకుని నడిపిస్తున్నట్లు చకచకా వ్రాసేస్తూ అనస్టాసియా గ్రంథాన్ని పూర్తి చేశాడు. వచ్చే నెల రింగింగ్ సీడర్స్ సిరీస్లోని ఇంకొక గ్రంథంలోని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం.